హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో వచ్చేసి 6 రకాల మనకి రైస్ ఐటమ్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏమిటి, ఏ వెరైటీ రైస్ చేస్తున్నామో ఈ వీడియోలో మనం చూద్దామండి. 6 రకాలు ఎంత బాగున్నాయి చూసారా? కలర్‌ఫుల్‌గా సూపర్‌గా కనిపిస్తున్నాయి కదా! ఈ రైస్ ఐటమ్స్ అనేది మనం ఎలా చేసుకోవాలి, వీటికి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలనేది మన వీడియోలోకెళ్ళి చూద్దాం రండి. ఆవాలు, జీలకర్ర, టమాటోస్ అన్ని రైస్‌లకి కూడా మనం సెపరేట్ ఉందండి. వామ్ రైస్‌కి, లెమన్ రైస్‌కి ఆల్మోస్ట్ అన్నిట్లికి కూడా సెపరేట్ అనేది ఉంది. ఇదైతే మీరు చూడొచ్చండి. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. చాలా 6 రకాల ఐటెమ్స్ అనేది మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసారంటే కనుక 6 వెరైటీలు మనం చేసుకోవచ్చు. రైస్ అయితే కనుక అన్నం ఉడకబెట్టుకొని ఒక సైడ్‌న పెట్టేసుకోండి. ముందుగా అయితే గనక మీరెంత చేసుకుంటారో దానిపైన నేనైతే బౌల్ నిండా తీసి పెట్టుకున్నాను అన్నం వండేసి. ఒక బాండ్లీ పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేయండి. మనకి దాంట్లోనే కొంచెం ఆవాలు, ఒక 2 స్పూన్ల వరకు వాము. మనం ముందుగా చేసేది వామ్ రైస్ కాబట్టి వామ్ వేసామండి. 2 స్పూన్ల వరకు వామ్ వేసాము. వామ్ రైస్ అనేది ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చండి. మంచిది ఆరోగ్యానికి. సో, ఇక్కడైతే గనక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పొడుగ్గా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అవి కొంచెం మగ్గినియి అనుకున్నప్పుడు మీరు దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోండి. చూసారు కదా! మనకి ఇక్కడ ఉప్పేసాక మగ్గింది బాగానే కొంచెం. అలాగే ఇక్కడ పచ్చిమిర్చికి, ఉల్లిపాయకి కూడా ఉప్పు పట్టుంటుంది కాబట్టి మనం తినేటప్పుడు చాలా బావుంటుందండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు, వాము రైస్‌కి ఇవన్నీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. కానీ ఆయిల్ వేగాకేసినట్లయితే గనక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ వామ్‌లోని ఏయించుకున్న పోపులో కొంచెం రైస్ తీసుకొని మనం వామ్ రైస్ అయితే కలిపేసుకుందాం. బాగా రోస్ట్ అవ్వాలండి. అప్పుడే బావుంటుంది. మీకు కావాలనుకుంటే దీంట్లో ఘీ కూడా వాడొచ్చు. అంటే నెయ్యి కూడా వాడుకోవచ్చండి. నూనె ఇష్టం లేదు ఇంత అనుకునేవాళ్ళు మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. మనకి వామ్ రైస్ అనేది చాలా విధాలుగా ఉపయోగం ఉందండి. ఎప్పుడైనా లేట్‌గా తినేటప్పుడు ఈ రైస్ తిన్నట్లయితే గనక మనకి ఆరోగ్యానికి అరిగి చాలా బావుంటుంది. ఈ రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. పోపు పెట్టుకోవడమే కాబట్టి మనకి మనం బౌల్లోకనేది వేసేసుకోవాలండి. మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకున్నాం కాబట్టి మనం ఒక బౌల్‌లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా సర్వ్ చేసుకునే సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే మనకి వామ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో? ఎంత హెల్తీగా చక్కగా ఉంది కదా! సూపర్‌గా ఉందండి. చాలా బావుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఎక్కువగా కష్టం కూడా లేదు. చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా గానీ, ఎవరైనా కూడా త్వరగా చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు డ్యూటీల నుంచొచ్చాక. మార్నింగ్‌దేనా రైస్ ఉందంటే గనక ఇలా చేసి చూడండి ఒకసారి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మన ఛానల్‌దు కొత్తగా చూస్తున్నట్లయితే గనక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చేయండి.
ఈ వీడియో పూర్తి వీడియో చూసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ఎలా చేశాను, ఎంత సింపుల్‌గా చేశానో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మరొక రైసు చేయడానికి మనం బాండ్లీ పెట్టేసుకుందామండి. ఇక్కడ కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే ఆవాలు, నెక్స్ట్ వచ్చేసరికి జీలకర్ర. మనం జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 ½ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీరా రైస్‌కి మీరు ఎక్కువ చేసినట్లయితే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చు. మనం చాలా తక్కువగా చేస్తున్నాం కాబట్టి 1 ½ వేసాము. దాంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఫ్లేవర్ బాగా దిగుతుంది. ఆయిలు దానికి కూడా దిగి చాలా బాగుంటుందండి. దాంట్లోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, మనం ఎక్కువగా ఏమీ చేయడం లేదు కాబట్టి కొన్ని ఉల్లిపాయ ముక్కలు చాలు. అంటే ఒక 2, 3 ముక్కలు వేసుకున్నారంటే సరిపోతుంది. అంటే రైస్‌ని బట్టి మీరు ఎంత చేస్తున్నారో దానిపైనండి. దాంట్లోనే కరివేపాకు, ఉప్పు కూడా వేసుకోండి తగినంత. దాంట్లోనే రైస్ వేసేసుకోండి. మీరు ఎంత కలుపుకోవాలనుకుంటున్నారో జీరా రైసు అంత రైస్ వేసేసుకున్నారంటే గనక చక్కగా ఫ్లేవర్ పట్టుకుని చాలా బాగుంటుంది. మనకి రైస్ ఐటెంలో కొన్ని వాటికి మాత్రం పసుపు అనేది యాడ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందండి. గీ రైస్‌కి గానీ, అలాగే వామ్ రైస్‌కి గానీ, లేదా ఇలా జీరా రైస్‌కి గానీ మనం పసుపు వేయకపోతేనే చాలా బాగుంటుంది. వేసుకోకూడదండి. అప్పుడే మనకి వాటి ఫ్లేవర్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. బాగుంటుందండి. మనకి జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. మరొక బౌల్‌లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాగా నేను మరో బౌల్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. మనకి రెండో రైస్ ఐటెమ్ కూడా రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేయండి. విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మన ఛానల్ పూర్తిగా చూసాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనకి నచ్చింది అనుకునే వాళ్ళు మనకి ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయొచ్చు. చూసారా ఎంత సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా విజిట్ చేయండి. జీరా రైస్ రెడీ అయిపోయింది మనకి. అదే బయట తీసుకోవాలంటే చాలా రేట్ ఎక్కువ కదా! మనం ఇంట్లోనే కొంచెం రైస్‌తో కూడా ఫటాఫట్ చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా జీరా రైస్ అనేది చేసుకోవచ్చు. మన ఛానల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూసారు కదా! ఇలా రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. జీరా రైస్ అనేది రెండో ఐటెమ్ కూడా మనం రెడీ చేస్తామండి. రైసు. మనకి మూడోది ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు. చూసారా ఎంత బావుందో, సూపర్‌గా ఉంది కదండీ! ఈ రైస్ ఐటెమ్ అనేది ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో మీరే చూసారు కదా! మనం ఇప్పుడు మూడో ఐటెమ్ ఏమి చేయాలి? మూడో రైస్ ఏ వెరైటీ చేద్దామో చూద్దాం రండి. బాండ్లీ పెట్టేసాం. దాంట్లోనే ఆయిల్ కూడా వేసేసామండి. 1 టీ స్పూన్ ఆవాలు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జీలకర్ర కూడా వేసేసానండి. దాంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా వస్తుంది. కరివేపాకు ఇయన్నీ వేసేసాం కదా! తగినంత ఉప్పు, రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. మనం కొంచెం కొంచెం రైస్ ఐటమే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పుదీనా, కొబ్బరి ఇవన్నీ రుబ్బు పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరి, కొబ్బరి అవన్నీ పేస్ట్ పెట్టుకున్న మనకి పేస్ట్ అయితే వేసుకోండి. చాలా బావుంటుంది ఈ రైస్‌కి.
పుదీనా, కొత్తిమీర ఇక్కడ అన్నీ వేసిన కొంచెం రైస్ ఐటమ్ అండి. చాలా ఫ్లేవర్ బాగుంటుంది, హెల్దీ కాబట్టి ఇలా గ్రీన్నెస్ మనకి కొబ్బరికాయలో కోకోనట్ మిల్క్ అనేది వేస్తారు కదా, అలా కాకుండా మనం కొబ్బరి వేసి రుబ్బాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఇలాగా మీరు రైస్ వేసేసి కలిపేసుకోండి. మీకు ఎంత కావాలో అంత మీకు దాన్ని బట్టి చేసుకుంటే తెలిసిపోతుంది. ఉజ్జాయింపు అనేది మీకే అర్థమైపోతుందండి. రైస్ అయితే కనుక మరి రెడీ అయిపోయింది. పుదీనా, కొబ్బరి రైస్ ఐటమ్ అనేది సూపర్ ఉంటుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా వేయడం వల్ల. చూసారా, ఇది కూడా మనకి రెడీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీకరమైన హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసాము, ఇక్కడ పుదీనా వేసాం కాబట్టి మనం బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని చూసారా, హెల్దీ రెసిపీ అనేది మన ఛానల్లో చాలా ఉంటాయండి. చూడండి, మనకి పుదీనా కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మూడోది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ 3 ఏంటనేది చూద్దాం. చూసారా, ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి పూర్తి వీడియో చూడండి. చూసాక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పూర్తి వీడియో చూసాక కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమిటనేది. మనకి ఈ 3 ఐటెం కూడా అయిపోయింది కాబట్టి 4వ ఐటెం రైస్ ఐటెం మనం ఇంకోటి ఐటెం ఏంటనేది చూద్దామండి. బాండ్లీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు గీ వేసుకోండి. దాంట్లోనే కొన్ని ఆవాలు, దాంట్లోనే కొంచెం జీలకర్ర, దాంట్లోనే జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకోండి. మనకి 4వ ఐటెం అనేది మీరు పూర్తి వీడియో చూసారంటేనే 4వది ఏం చేశాను, నేను 5వది ఏం చేశాను, 6వది ఏం చేశాను అని మీకు తెలియడానికి అవకాశం ఉంటుందండి. ఇలాగా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేగిపోయినాయి కదా, అంటే కిస్మిస్లు, బాదం, జీడిపప్పులు అండి, సారీ, అవి వేగిపోయినాయి కదా, జీలకర్ర కట్ట చూడండి చక్కగా వేగిపోయినాయి కాబట్టి మనకి ఇప్పుడు మీ ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు గీ రైస్లో. ఇక్కడ ఉల్లిపాయ వేస్తున్నాను నేను, కొన్ని ఉల్లిపాయలే, ఎక్కువగా కాదు కాబట్టి కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నారంటే కనుక ఫ్లేవర్ బాగుంటుంది. దాంట్లోనే కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి వేసుకోండి, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటే బాగుంటుంది. గ్రీన్ చిల్లీ వేసుకున్నారు కదా, ప్రతి దాంట్లో కూడా మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. తగినంత ఉప్పు, అంటే మీరు రైస్ని బట్టి ఉప్పు వేసుకోండి. రుచికి తగ్గంత వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ తక్కువైనా కూడా టేస్ట్ అనేది బాగుండదు. వేగిపోయినాయి కదా, ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయినాయండి. మనం కొంచెమే గీ వేసాము, ఎక్కువ కూడా వేయలేదు. గీ ఐటమ్ అనేది చాలా బాగుంటుంది, అందులోని గీ రైస్ అంటే చాలా బాగుంటుందండి. గీ రైస్ అనేది బయట చాలా కాస్ట్లీ ఉంటుంది. మనం ఇంట్లో ఒక్కసారి చేసుకున్నారంటే ఆ టేస్టీ ఐటమ్ అనేది మనం రెసిపీ బయటికి వెళ్ళమండి, అంత బాగుంటుంది. గీ రైస్ కూడా వేసేసుకోండి, మీకు ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు. గీ రైస్కి మనం ఎక్కువగా రైస్లు చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం చేస్తున్నామండి. మీరు ఒకటే ఐటెం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నారంటే అందరికీ సరిపోతుంది. రైస్ అనేది ఇలా కలిపేసుకోండి. ఇలా రైస్ అనేది కలిపేసుకున్నారంటే కనుక గీ రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఉప్పు పట్టుకుంటుంది, రైస్కి అనేది ఉప్పు పట్టుకున్నట్లయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ అనేది మనకి గీ రైస్ రెడీ అయిపోయింది కదా,
సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉండే గీ గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా చూడండి, మన వీడియోని పూర్తిగా చూడండి. చూసాక నేను ఎలా చేస్తానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకున్నాను. ఎక్కువ తక్కువ సమయంలో చేసేసుకోవచ్చండి. ఒక్కసారి రైస్ అనేది వండి పెట్టుకున్నారంటే మీకు ఎన్ని ఐటమ్స్ అనేది వెరైటీ రైస్ అనేది చేసేసుకోవచ్చు. మీకు ఇంకా కొన్ని ఐటమ్స్ అనేది చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మీరు ఈ వీడియోని పూర్తి వీడియోని చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఎక్కడ ఏం చేశాను, ఎన్ని ఐటమ్స్ చేశాను, ఎంత వీలుగా చేశాను, ఎంత సులభంగా చేశాను అనేది మీకు తెలిసిపోతుందండి. చూసారా, మనకి రైస్ ఐటమ్ అనేది సూపర్గా చేసేసుకోవచ్చు 5 నిమిషాల్లో. నెక్స్ట్ మన వీడియో కోసం బాండ్లీ పెట్టేసుకొని 5వ ఐటమ్ కూడా రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేసేసుకోండి. ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే 1 స్పూన్ వరకు ఏడ్చెనగుళ్ళు, ఇదే లెమన్ రైస్ కోసం మనమైతే కనుక ఇక్కడ వేరుశనగ వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఎక్కువగా వేయించుకోకూడదు. అలా అని ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయి లోనేగు. సో మనం తక్కువ సమయంలోనే చాలా వెరైటీలు చేసుకోవచ్చు మన ఛానల్లో. పూర్తి వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మనకి వీడియో అనేది పూర్తి వీడియో చూడవచ్చు. దీంట్లోనే శనగపప్పు వేరుశనగుళ్ళు వేగిపోయినాయి కాబట్టి శనగపప్పు అండి కొంచెం. ఈ శనగపప్పు కూడా మీరు శనగపప్పు మినపప్పు కూడా సిమ్లో వేయించుకోవాలండి. అప్పుడే మనకి దీంట్లోనే ఆవాలు దోరగా వేగుతాయండి, లేకపోతే మాడిపోతాయి. దాంట్లోనే కరివేపాకు, దాంట్లోనే ఒక ఎండుమిరపకాయ వేసుకోండి, వేగిపోతాయి. కట్ చేసుకుని వేసుకున్నా పర్లేదు, లేదా అలా వేసేసుకున్నా పర్వాలేదండి. కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నారంటే బాగుంటుంది. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి, బాగుంది. అలాగే దాంట్లో ఒక సగం ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను, ఎక్కువగా చేయట్లేదు కాబట్టి రైస్ అనేది. ఇలాగా పోపు వేగనివ్వండి సిమ్లోనే. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఎంత ఉప్పు పడుతుందో అంతే వేసుకోండి. ఎక్కువగా ఉప్పు వేసినట్లయితే కనుక టేస్ట్ అనేది మారిపోతుంది. ఆయిల్ కూడా మనం చాలా తగ్గించి వేసాం కాబట్టి చూసి పోపు అనేది బాగా వేయించుకోండి. అన్నిటిలో ఎక్స్ట్రా వేయాలని లేదు కదా, మనకు కొన్ని ఐటమ్స్తో తక్కువ వేసుకున్నా నడుస్తుందండి. కొన్ని ఐటమ్స్కి మాత్రం మనం నూనె అనేది వేసుకోవాలి. ఇక్కడ టమాటో, ఇలాగా టమాటా వేసాక బాగా వేయించేసుకోండి. దాంట్లోనే కొంచెం అల్లం తురుము, ఫ్లేవర్ బాగుంటుంది. సో అల్లం తురుము కూడా వేసామండి. కొంచెం చక్కెర అనేది వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది లెమన్ రైస్కి. లెమన్ రైస్ అంటున్నారు ఏమిటి టమాటా వేసారు అంటున్నారు అనుకుంటున్నారు కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే పసుపు వేసుకుంటే కనుక లెమన్ కలర్ రావడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, 2 విధాలుగా కూడా. మనకి టమాటా కట్ట మగ్గిపోయాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. లెమన్ అనేది ఇప్పుడు వేసేసుకోండి, లెమన్ జ్యూస్. ఇక్కడ మీకు ఎంత రైస్ వేసుకుంటారో దానిపైన కాబట్టి లెమన్ జ్యూస్ అనేది మేము తీసి వేసేస్తామండి. మీరు ఎంత రైస్ తీసుకుంటే అంత దానికి లెమన్ రైస్ వేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇలాగా రైస్ కలిపేసుకుంటే సరిపోతుందండి. మనకి లెమన్ రైస్ మంచి టేస్టీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేయక అవసరం లేదు, ఇంకా మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది.
చూసారా ఇక్కడ లెమన్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే భలే ఉంటుందండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఫస్ట్గా అయితే ముందుగా మీరు మన వీడియోని చూడండి. ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక చూసారా మనకి లెమన్ రైస్ అనేది అద్దరిపోయే లెవెల్లో ఉందండి. చాలా బాగుంటుంది. నార్మల్గా కన్నా ఇలా టమాటా వేసిన లెమన్ రైస్ ఉల్లిపాయ వేసింది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో మీకే తెలుస్తుంది. లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా మనకి. ఈ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా చక్కగా లెమన్ రైస్ మనం ఎక్కడైనా జర్నీలోకి కానీ ఎక్కడికైనా చక్కగా ఎక్కడికైనా పట్టుకుని బాక్స్కి వెళ్ళిపోవచ్చండి. లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు. భలే ఉంటుంది. మనకి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అనేది ఏంటనేది చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి. ఇక్కడ బాండ్లీ పెట్టుకొని మనకైతే కనుక బాండ్లీ పెట్టుకుని ఆయిల్ అనేది 1 టీ స్పూన్ వేసుకుని ఆవాలు కొంచెం వేసుకుని దాంట్లోనే జీలకర్ర వేసేసి మనకి ఇలా అయితే కనుక ఈ కరివేపాకు జీలకర్ర కట్ట వేసేసాం కదా మనకి. ఇప్పుడు ఇది టమాటా రైస్ అండి. టమాటా రైస్ కోసం అయితే కనుక ఇక్కడ ఉల్లిపాయ అనేది వేసేసుకోవాలండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా ఏమీ ఏగవసరం లేదు. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అవి కలుపుతూ ఉన్నారంటే కనుక మాడకుండా ఉంటుందండి. మనం ఆయిల్ తక్కువ వేస్తున్నాం కాబట్టి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. బాగుంటుంది టేస్ట్ అనేది చాలా. ఇవి కూడా బాగా అంటే మనకి మసాలా కూడా వేగేటట్టు కలుపుకున్నారంటే బాగుంటుందండి. చూడండి ఇక్కడ టమాటా కూడా వేసేసారంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి టమాటా రైస్కి టమాటా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటా కూడా మగ్గిపోయింది కదా, ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయిందండి. ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేసారంటే కనుక ఆ టమాటా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. దాంట్లోనే పలవాకు వేసుకోండి మీ దగ్గర ఉంటే. ఆయిల్ ఎక్కువగా వేసారంటే కనుక మీకు ఇలా పట్టుకోదండి. మనం ఆయిల్ తక్కువగా యూజ్ చేసాం కాబట్టి దాంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ కాదు. టమాటా రైస్కి ఎప్పుడు కూడా మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. మసాలా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా ఇంట్లో రుబ్బుకున్న మసాలా కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్ అనేది మన దగ్గర లాస్ట్ ఫైనల్ ఇది. ఈ రైస్ అయితే కనుక వేసేసి బాగా కలిపేసుకోండి. టమాటా రైస్ అనేది కుక్కర్లో పెట్టుకుని విజిల్ వేయింతూ వండుతూ ఉంటాం కదా, అలా కాకుండా అప్పటికప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో టమాటా రైస్ అని అలా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలాగే చేసిస్తారండి. మనకి ఏది కావాలితే అది మసాలా అనేది చూస్తారా. మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మన టమాటా రైస్ అనగానే ఇలాగా ఫ్రైడ్ రైస్లా ఉంటుంది కాబట్టి టమాటా రైస్ మనకి ఇలా తెచ్చిచ్చేస్తారండి. చాలా వెరైటీ రైస్లు అనేది మన ఛానల్లో ఈ వీడియోలోని అన్ని పోస్ట్ చేసాము. చూడండి ఖచ్చితంగా. చూసినట్లయితే కనుక మీకు ఎన్ని వెరైటీస్ రైస్ కావాలో అన్నీ మీ పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ చేసి పెట్టవచ్చు. ఒక్కసారి అన్నం పెట్టేశారంటే చాలండి కుక్కర్కి, ఎన్నో ఐటమ్స్ అనేది మన ఇంట్లో ఎన్ని స్పెషల్ అనేది చేసుకోవచ్చు.
ఒక అన్నంతో ఎన్నో రకాలు చేయొచ్చండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఒక్క బౌల్‌లోకనేది సర్వ్ చేసేసుకోండి. రైస్ ఐటెమ్స్ అనేది మనయి ఆల్మోస్ట్ ఇదే లాస్ట్. ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే గనక మన ఛానల్‌ని పూర్తిగా చూడండి. వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కూడా. చూసారు కదా! మనకి రైస్ అనేది టమాటా రైస్ సూపర్‌గా రెడీ అయిపోయింది. ఈ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా రెడీ అయిపోయింది. మనకి తినడం ఒకటే లేట్ అండి. అంత సూపర్‌గా ఉంది. అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది మనకి. రైస్ ఉంటే చాలు. ఒక టమాటా కోసుకొని, ఉల్లిపాయ కోసుకుంటే చాలు మనకి. మనం అన్ని రైస్‌లు కూడా ఒక ప్లేట్‌లో వేసి చూపిస్తున్నానండి. 6 రైస్‌లు చేసాం మనం. టమాటా రైసు, వామ్ రైసు, జీరా రైసు, ఘీ రైసు, లెమన్ రైసు అన్ని రైస్‌లు కూడా చేసాం కాబట్టి మేము ఇక్కడ ఒక ప్లేట్‌లో పెట్టి చూపిస్తున్నానండి. మీకు ఇన్ని వెరైటీస్ రైస్‌లనేది చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్‌ని ఖచ్చితంగా చూడండి. విజిట్ చేయండి. ఎలా వచ్చింది? ఏంటి? ఎలా చేసామో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఏ రైస్ అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. నాకు టమాటా రైస్ అంటే చాలా ఇష్టం. మీకే రైస్ ఇష్టం అనేది ఐటెమ్ అనేది ఇష్టమో అది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఇష్టం ఉంటుంది కదా! ఆ వెరైటీలో భాగంగా టమాటా రైస్ అంటే చాలా ఇష్టమండి. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.